ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా పేర్కొంటున్న అమరావతిని అంటే ఇక్కడ మేము అనకూడదు, ఆ భాష కూడా వాడటానికి మాకే సిగ్గుగా ఉంది. వేశ్యల రాజధాని అంటూ ఈ వైసీపీ ఛానల్ అయిన సాక్షి డిబేట్లో కృష్ణరాజు అనే జర్నలిస్ట్ అనాలన్నా కూడా ఎలాగో ఉంది. ఆయన మాట్లాడిన విధానాన్ని అసలు ఎలా చూడాలమ్మా? మాకు వాళ్ళు ముందు ఆ పార్టీ అధికార నాయకుడు ఆ ఛానల్ ఎండీకి వాళ్ళకే భాష కుదరదు, వాళ్ళు ఛానల్ చేసేవాళ్ళు కూడా అదే భాష వాడుతున్నారు. కాబట్టి నేను రాజధాని మహిళలకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఎవరో ఏదో కుక్క వాగాడని మనం బాధపడాల్సిన పని లేదమ్మా. నార్యంతే పూజ్యంతే అంటారు, కానీ వాళ్ళకి అది తెలీదు. మనుషుల విలువ, మహిళల విలువ, తల్లి విలువ, చెల్లి విలువ తెలియని వాళ్ళతోటి మనం ఎంత మాట్లాడినా మన టైం వేస్ట్. ఒక రచయితగా నేను ఇట్లాంటి ఛానల్స్ చూడటం ఇది నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మహిళలు వేల ఎకరాలు వాళ్ళు భూములు త్యాగం చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి దిక్కు లేకుండా నెట్టితే బయటికి మనల్ని కేసీఆర్ వాళ్ళు పాపం రాజధాని ఏమి ఆశించకుండా కనీసం ₹1 మనం వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు భూములు ఇచ్చారు మనకి. ఆ కృతజ్ఞత అన్నది లేకుండా రాజధానిలోనే ఉంటున్నాడుగా మన భారతమ్మ కూడా. అంటే మీకు కూడా వర్తిస్తుంది కాకపోతే అచ్చం రాజధాని మహిళలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులు అందరికి కూడా వర్తిస్తుంది. నువ్వు ఆంధ్రాలోనే పుట్టావుగా, నా పక్క దేశంలోనో పక్క రాష్ట్రంలోనే పుట్టావుగా, నువ్వు అదేనా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి కానీ భారతమ్మను కానీ. మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీ ఛానల్స్ని కూడా ఇట్లాంటి వాళ్ళని జర్నలిస్టులని తీసివేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. హోమ్ మినిస్టర్ నిద్రపోతుందా, మహిళా కమిషనర్ నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను నేను. ఏమైనా మీ డ్యూటీలు అసలు ఇట్లా మహిళలు మాట్లాడేటప్పుడు మీరు కనీసం చర్య తీసుకోరా? ఎందుకు బాధ్యత లేకుండా ఉంటున్నారు? మహిళా జేఏసీ అధ్యక్షులుగా తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి మహిళ ఓటేస్తేనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చాక కూడా ఈ విధంగా మహిళల్ని అవమానిస్తుంటే బాబు గారు ఏం చేస్తున్నారు? అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బోనమ్మని కూడా అంతే అసెంబ్లీలో మాట్లాడారు. ఇవాళ రాజధాని మహిళ అయింది. రేపొద్దు నీ తల్లిని మాట్లాడుతున్న చెల్లినే మాట్లాడిచ్చావు నువ్వు. రేపొద్దు నీ తల్లిని షర్మిలానైతే రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదని మాట్లాడారు. ఇంకంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది? వాళ్ళ భాష, వాళ్ళ భావం బాగోదు. రాజధాని ఆడపడుచులు ఒక్కడే మీరు బాధపడొద్దమ్మా, ఏదో కుక్క వాగాడని ఆ కుక్కల మాటలు మీరు పట్టించుకోవద్దు. వాళ్ళు ఏంటంటే రాజధాని అభివృద్ధి చెందుతుంది, చంద్రబాబు నాయుడు గారు బాగా తెస్తున్నాడు, ఏదో ఒక రకంగా అది బ్లేమ్ చేయాలా. ఒకప్పుడేమో ఉన్న కమ్మ రాజధాని అన్నారు, ఇంకొకప్పుడేమన్నా భ్రమరావతి అన్నారు. రకరకాల భాష వైసీపీ నాయకులకి మాట్లాడటమే రాదు. వాళ్ళ అరగంట మంత్రులను చూసాం మనం, తర్వాత ఆడబిడ్డలను ఏదిచ్చే మంత్రులను చూసాం, శవాలను డెలివరీ చేసే మంత్రులను చూసాం, ఎమ్మెల్సీలు చూసాం. అందుకని ఈ పనికి మాలిన వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు, మన టైం వేస్ట్ అవ్వద్దు. ఈ సన్నాసులకి మహిళలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు 11 సీట్లు, ఈసారి 0 చేస్తారు. ఆడవాళ్ళు తలుసుకుంటే అడ్రస్ లేకుండా పోతారు ఆ పార్టీ కానీ ఆ ఛానల్ కానీ. మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. నెక్స్ట్ భారతమ్మ క్షమాపణ చెప్పాలా. ఒక ఎండీ, ఒక మహిళ అయ్యుండి నీ పేరు ఏం పేరు పెట్టారు? భారతదేశం పేరు పెట్టారు. కనీసం ఆ పేరుకున్నది కూడా నీ ఛానల్లో మహిళలు మాట్లాడుతుంటే నువ్వెందుకు ఖండించలేవు? మాజీ సీఎం భార్య నువ్వు అంటే మాజీ సీఎంకు బాధ్యత లేదా? రాష్ట్ర ఆడపడుచులు అంటే ఎకిలిగా నవ్వుతా కూర్చుంటావా? కొమ్మినేని ఆయన కూడా అరెస్ట్ చేయాలి. అట్లాంటి డిబేట్లు పెట్టకుండా భావితరాలకి. అంటే ఇక్కడ వీళ్ళకి అసలు అమరావతి మీద ఇంత కోపం ఎందుకంటారు ప్రధానంగా? అసలు అదేం లేదండి, చంద్రబాబు నాయుడు గారు కట్టారు, దాన్ని ఏదో రకంగా బ్లేమ్ చేయాలా అన్నదే వాళ్ళది. బాబు గారు కట్టడం అంటే ఎప్పుడు కూడా బాబు గారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం తన కుటుంబాన్ని కూడా పక్కన పెడతాడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా అదే సంకల్పంతో వారు ఉంటారు. ఏదో రకంగా మాట్లాడాలి. ఒకసారి ఏమన్నా తగలబెడుతుంటారు, ఇంకొకసారి పార్టీ ఆఫీసులు పగల కొడుతుంటారు, ఇంకొకసారి ఏం చేస్తారంటే అది మునిగిపోతుంది అంటారు రాజధాని, ఇంకొకసారి ఏమన్నా వేశ్యల రాజధాని అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళ మాటలకి అర్థాలు ఉండవు, వీళ్ళని అసలు పట్టించుకోరు. డస్ట్బిన్లో వేశారు. ఈ డస్ట్బిన్లో నాయకులందరికి కూడా ఇక 11 సీట్లు కూడా ఉండవు, 0 అని చెప్తున్నా. పెంసాని గారు 1 అన్నారు కానీ నేను 1 కూడా ఉండవు, 0 అని చెప్తున్నా. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాజధాని పరిసర ప్రాంతాలు అంటే కృష్ణా గుంటూరు జిల్లాలు కూడా వస్తున్నాయమ్మా. మరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్న వైసీపీ నాయకులు కూడా ఎక్కడ నోరు తెరిచి మాట్లాడలేదు. ఇందులో మహిళా నాయకులు కూడా ఉన్నారు. ఇదేం కర్మ అనుకోవాలంటారు? అసలు వీళ్ళకి కూడా అసలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనుకోవాలంటారు? వాళ్ళకి కూడా వాళ్ళ నాయకులు వేస్ట్ ఛానల్ అనేది అర్థమైంది. మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెరిసిలేవు తలుపులు, లేకపోతే మొత్తం వచ్చేటట్టున్నారు, మేమే వద్దని చెప్తున్నాం. అట్లాంటి వాళ్ళు అసలు మన పార్టీలోకి రావడానికి వీలేదు. వాళ్ళని దూరంగా ఉంచండి, నిద్రపోతా కూడా వాళ్ళని పార్టీలో చేర్చుకోవద్దని నిన్న చెప్పాను. లోకేష్ బాబు గారు కూడా స్పందించాడు దాన్ని. ఆ వైసీపీ నాయకులు వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? స్పందించరు. అది
ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక అమరావతి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారేమో దేవతల రాజధాని అంటున్నారు. ఇక్కడేమో అసలు కంప్లీట్గా వీళ్ళు చేస్తున్న వెర్షన్ పూర్తిగా రివర్స్ క్వైట్ ఆపోజిట్లో మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఎందుకని వీళ్ళు అమరావతి మీద విషం కక్కే పని మీదే ఉన్నారనుకోవాలంటారు? వాళ్ళకి దేవతలకి దెయ్యానికి తేడా లేదండి. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే దెయ్యానికి సంబంధించిన మనుషులు. దేవతలు ఒకసారి వెంకన్న పూజ చేస్తాడు, ఇంకోసారి చర్చికి పోతాడు. ఆయన ఏ మతమో ఆయనకి తెలియదు. అందుకని దేవతల రాజధాని అంటే అర్థమే తెలియదు. అట్లాంటి వాళ్ళతోటి మనం మాట్లాడిన టైం వేస్ట్ బ్యాచ్ వేస్ట్ పాలన అందించారు, పంపించారు. వాళ్ళు అన్నంత మాత్రం మా మహిళలు ఎవరు బాధపడాల్సిన పని లేదు. ఆంధ్ర రాష్ట్రం అంటేనే అపురూపం. ఆ అపురూపంలో ఆడపడుచులు అన్నదాతల బిడ్డలు వాళ్ళు వేల ఎకరాలు త్యాగం చేశారు. వాళ్ళ పాదాలు కడిగి జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు నెత్తిన పోసుకున్న. అంటే 5 సంవత్సరాలు రైతులు ఉద్యమం చేస్తున్నా, మహిళా రైతులు ఉద్యమం చేస్తున్నా, దేవస్థానంలో ఇది న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటూ తిరుమల యాత్ర చేసినా సరే, యాత్ర న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటే అరసవెల్లి ఏదైతే వెళ్ళాలని ప్రయత్నించినా కూడా అప్పుడు కూడా నిర్బంధ కాండ కొనసాగించిన ఇదే జగన్మోహన్ రెడ్డి మహిళల మీద పోలీసుల చేత బూటు కాళ్ళతోటి వాళ్ళని కొట్టించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా ప్రతిపక్షంలో కూర్చున్నా సరే వాళ్ళ మీద ఎందుకని కనికరం చూపించలేకపోతున్నాడు అనుకోవాలంటారు? ఆఫ్టర్ ఆయన కనికరం చూపించేది ఏంటండి? వేల ఎకరాల భూములు ఇచ్చి రాజధాని కట్టమని ముందుకు వచ్చిన మహిళలు. అసలు అతని కనికరం ఎవరికి కావాలా? ఈ బిచ్చగాడి కనికరం మాకు అసలు అక్కర్లేదని చెప్తున్నారు మా మహిళలు. వాళ్ళే అంతే, బిచ్చగాడు కాబట్టే ఇట్టా. లేకపోతే ఎందుకు మాట్లాడతారు? లేడీస్ మాట్లాడతారు అట్లా? తప్పు కదా అట్లా మాట్లాడటం. నేను అదే చెప్తున్నా, బిచ్చగాడు కాబట్టే ఒక్కసారి ఛాన్స్ అంటే అడుక్కుంటా వచ్చాడు, అడుక్కుంటా అంటే పంపించారు ఇంటికి. ఆ అడుక్కునేవాడిని అడుక్కునేటట్టే చేస్తారు ప్రజలు. ఆడపడుచులు అంటే విలువ లేకుండా కనీసం నీకు బాధ్యత లేదా? సీఎం గారు, మాజీ సీఎం గారికి నువ్వు రాష్ట్రాన్ని పాలించావు కదా, పాలించినప్పుడు ఇట్లా మన ఛానల్లో వచ్చింది అని ఖండించి వాళ్ళని తీసేయాల్సిన బాధ్యత లేదా? అంటే నువ్వు ప్రోత్సహిస్తున్నావా మహిళలను? అంటుంటే వాళ్ళు వేసేలాగా కనపడుతున్నారా నీకు? నీ భార్య కూడా అక్కడే ఉంది, అందరూ అక్కడే ఉన్నాం, నీకు వేసేలాగా కనపడుతున్నారు. ఆడపిల్లలు చెప్పు తీసుకొని తంతానని కూడా మహిళా జేఏసీ అధ్యక్షులకు ఇంకొకసారి ఎవడైనా కానీ మహిళల జోలు వస్తే చెప్పు తీసుకొని తంతామని కూడా హెచ్చరిస్తున్నాను. అటు ఛానల్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎండీలు కావచ్చు, చెప్పు తెగదా తంతానని చెప్తున్నాను.